గురుకులాలకు తాళాలు పడుతున్నాయి, డిగ్రీ కాలేజీలకు తాళాలు పడుతున్నాయి, మెడికల్ కాలేజీలకు రెంట్లు కట్టలేదని తాళాలు పడుతున్నాయి. ఇక గురుకులాల పిల్లలదైతే దీనస్థితి అధ్యక్ష. 200 మంది విద్యార్థులు మరణించారు అధ్యక్ష. ఉన్న గురుకులాల్లో పురుగులన్నం. ఏం సార్, నేను సెకండ్ డిపార్ట్మెంటే సార్, ఇంకా 32 ఉన్నాయి సార్. పురుగులు లేకుండా ఇంత కడుపు నిండి అన్నం పెట్టడం చేతగానటువంటి ప్రభుత్వం వీళ్ళేందో కోతలు కోస్తా ఉన్నారు అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్, యంగ్ ఇండియా స్కూల్ అంటున్నారు. అదో బిగ్ స్కామ్ అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్ ఇప్పటిదాకా 76 మంజూరు చేసినారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా యంగ్ ఇండియా స్కూల్ ఇస్తలేరు. పార్టీ మారిన 10 మందికి అయితే ఇచ్చింది అధ్యక్ష, కానీ మాకు మాత్రం యంగ్ ఇండియా స్కూల్ ఇవ్వలే అధ్యక్ష. అయితే ఈ యంగ్ ఇండియా స్కూల్ సంగతి కూడా చెప్తా అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూళ్లకు 76 స్కూళ్లకు టెండర్ పిలిచారు అధ్యక్ష. ప్రతి టెండరు ఎక్సెస్ 4.96%. ప్రతి టెండరు 4.96% ఎక్సెస్ ఉంటుందా అధ్యక్ష? ఒక్కటన్నా మైనస్ పోదా? 4.96 ఎక్సెస్. ఏ టెండర్ చూడు 4.96 ఎక్సెస్. మొత్తం రింగ్ అయిపోయినరు. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల మీద ఇవాళ అవినీతి జరుగుతూ ఉంది. ఇదేం ఎక్సెస్ అధ్యక్ష? 76 స్కూళ్ళలో ఒకటో రెండో మైనస్ పోవా? కనీసం ఒకటి రెండన్నా 1%, 2% ఎక్సెస్ ఉంటుంది. అన్ని 4.96. ఈజ్ ఇట్ నాట్ స్కామ్ సార్? దీని మీద విచారణ జరపండి. చీటికి మాటికి సిట్లు వేస్తారు కదా మా మీద, వేయండి దీని మీద ఒక సిట్టు, జరపండి దీని మీద విచారణ. ఇంకోటి అధ్యక్ష, మాది పారదర్శకం అంటారు మా బట్టన్న. నేను ఒకటి అడుగుతున్నా బట్టి గారు, మీరు ఇక్కడ ఉన్నారు, మేము అక్కడ ఉన్నాం. ఆ రోజు మిషన్ కాకతీయ స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా, క్యాంప్ ఆఫీసులు కడితే అన్ని నియోజకవర్గాల్లో కట్టినాం కదా, 119 బీసీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో చేసినాం కదా, 119 ఎస్సీ గురుకులాలు స్టార్ట్ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా, మిషన్ కాకతీయ చేస్తే అన్ని నియోజకవర్గాలు చేసినాం కదా, మెడికల్ కాలేజీలు పెడితే 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చినాం కదా. ఇవాళ మేము ఏం చేసినా పారదర్శకంగా చేసినాం. మీరు మొన్న ఎస్డిఎఫ్ ఒక జీవో ఇచ్చిండ్రు, జీవో నంబర్ 251, 1/11/2025 నాడు ఒక జీవో ఇచ్చిండ్రు ఎస్డిఎఫ్. కేవలం 76 మంది ఎమ్మెల్యేలకే ఎస్డిఎఫ్ ఇచ్చిండ్రు. అంటే మేము ఎమ్మెల్యేలం కాదా? మా దగ్గర ప్రజలు లేరా? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 76 నియోజకవర్గాలకి ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వం మొత్తం రాష్ట్రానికి ఉందా, 76 నియోజకవర్గాలకు ఉందా? మాకెందుకు ఇయర్ ఎస్డిఎఫ్ అని అడుగుతా ఉన్నా. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రు, కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతుకగా ఉన్న మాకు మాత్రం ఇవాళ ఎస్డిఎఫ్ ఇవ్వలేదు అధ్యక్ష. హౌ ఇట్ ఈస్ ఫెయిర్ అధ్యక్ష? సంక్షేమ రంగం అధ్యక్ష. ఇక సంక్షేమ రంగం అధ్యక్ష, మేనిఫెస్టోలో ఉదరగొట్టిన డిక్లరేషన్లు, వాగ్దానాలు అధికారంలోకి రాగానే చెత్తబుట్ట పాలైనాయి. ఈ సంక్షేమ రంగంలో కాంగ్రెస్ తీరెట్లా ఉందంటే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుంది అధ్యక్ష. అధ్యక్ష, సోషల్ వెల్ఫేర్ బట్టి గారు మంచిగా వినాలి అధ్యక్ష. పాపం అందరికంటే పేదలు, వాళ్ళ విషయంలో మనందరికి కన్సర్న్ ఉండాలి, మనందరికీ బాధ్యత ఉంటుంది అధ్యక్ష. ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్ష, 2014-15లో బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టాం. మేము దిగిపోయినప్పుడు 2023-24 4,703 కోట్ల రూపాయలు ఎస్సీ వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టినాం. ఒక ఇయర్ 2021-22 అయితే 7,361 కోట్లు ఖర్చు పెట్టాం ఎస్సీ వెల్ఫేర్ కు. మరి మీ యొక్క మొదటి సంవత్సరం, మీ పాలనలో మీరు పెట్టిన బుక్లోని మాట, 2024-25లో దళితుల సంక్షేమం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేవలం 1,399 కోట్లు. 1,395 కోట్లు. షేమ్ అధ్యక్ష ఇది. అంటే 10 ఏళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన దానికంటే తక్కువ. 2014-15లో మేము 1,396 కోట్లు పెడితే 11 ఏళ్ల తర్వాత దళితులకు 2024-25లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1,395 కోట్లు. అంటే ఇది సిగ్గుతో మనందరం కూడా తలదించుకోవాలి అధ్యక్ష. ఎస్సీ ఎస్డిఎఫ్ అంటాం, వాళ్ళ నిధులు వాళ్ళకే ఖర్చు పెడతామంటాం, ప్రత్యేకమైన బడ్జెట్ పెడతాం. ఎందుకు ఇంత తక్కువ ఖర్చు పెట్టారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇదా ఎస్సీల సంక్షేమం మీద మీకున్న ప్రేమ? ఇదా మీకు దళితుల మీద ఉన్న ప్రేమ? ఇది ఎట్లా ఉందంటే అధ్యక్ష, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళలాగా ముచ్చటగా ముగ్గురని 2 వేళ్లు చూపి ఒక్క గీత గీసినట్టు ఉంది అధ్యక్ష. అధ్యక్ష, చాలా డీటెయిల్స్ ఉన్నాయి కానీ తగ్గించి చెప్పే ప్రయత్నం చేస్తే అధ్యక్ష, 2024-25లో ఎస్సీ వెల్ఫేర్ కు 33,124 కోట్లు పెట్టి మీరు పెట్టిన ఖర్చు 14,148 కోట్లు. జస్ట్ 42%. పెట్టిన బడ్జెట్ లో 42% మాత్రమే ఖర్చు పెట్టారు. 25-26
40,231 కోట్లు పెట్టి 14,732 కోట్లు మొన్న ఫిబ్రవరి ఎండింగ్ వరకు పెట్టిన ఖర్చు 36% మాత్రమే, 36%. అంటే మీ దళిత ద్రోహం ఎంత దారుణంగా ఉందో ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా అధ్యక్ష. దళిత యువత ఉపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్ కు 3,267 కోట్లు కేటాయించారు అధ్యక్ష. పెట్టిన ఖర్చు ఎంత అంటే 28 కోట్లు. పెట్టింది 3,267 కోట్లు, ఖర్చు పెట్టింది 28 కోట్లు. ఇదా దళితుల మీద ఉన్న ప్రేమ? ఆనాడు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా దళితుల ఆర్థిక సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని తెచ్చారు అధ్యక్ష. మీ నియోజకవర్గంలో కూడా ఒక చింతకాని మండలాన్ని తీసుకున్నారు అధ్యక్ష. మీరేమన్నారు అధ్యక్ష? అంబేద్కర్ అభయహస్తం పెట్టి మీరు 10 ఇచ్చిండ్రు, మేము 12 ఇస్తాము అన్నారు అధ్యక్ష. ఏమైనా 12 ఒక్కరికన్నా ఇచ్చారా అధ్యక్ష? ఏ ఒక్క యువకుడికైనా అందాయా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కేసీఆర్ గారి తెచ్చిన పథకమని ఒకే ఒక్క కక్షతో, రాజకీయ కోపంతో దళిత సమాజాన్ని చీకట్లోకి నెట్టేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకా బాధ కలిగేది అధ్యక్ష. కంక్లూడ్ చేయండి హరీశ్రావు గారు. మిగతా సభ్యులు కూడా ఇంకా మాట్లాడేది ఉంది, మీరు కంక్లూడ్ చేయండి. మీకు ఇచ్చిన చాలా సమయం కేటాయిస్తున్నాం, దయచేసి కంక్లూడ్ చేయండి. నేను ఇంత చక్కగా ఈ రాష్ట్రానికి ప్రజలకు అవసరమైన నేను తిడతలేను కదా సార్, మీరు కంక్లూడ్ చేయండి. విమర్శిస్తలేను కదా సార్. చాలా మంది సభ్యులు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు సార్. నాకు ఇంకా సభ్యులు ఒక 1 అవర్ సార్, 1 అవర్ సార్, మిగతా 1 అవర్ లేదు హరీశ్రావు గారు, 1 అవర్ సార్, హరీశ్రావు గారు 1 అవర్ సార్. నేను ఎప్పుడు మాట్లాడినా మిమ్మల్ని వచ్చి కూర్చోబెడుతున్నారు ఇడా, ఇదేదో కుట్ర అవుతుంది సార్. నేను మాట్లాడినప్పుడే మీరు వచ్చి కూర్చుంటారు ఇడా. స్పీకర్ గారు లోపల కొడుతున్నారు, మీరు వచ్చి కూర్చుంటారు, బెల్లు కొడుతున్నారు. ఇదేదో కుట్ర జరుగుతుంది సార్, నా మీద కుట్ర జరుగుతుంది సార్. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సార్. బాలునాయక్ గారు మీకు తగదు సార్. అధ్యక్ష మీకు తగదు సార్, ఇది పంచాయతీ సార్. హరీశ్రావు గారు సార్, మా ఎలియా మినిస్టర్ గారు అంటే మాకు చాలా గౌరవం సార్. దయచేసి సరే సార్, 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి. డిమాండ్స్ 32 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక 20 తీసేసి ఒక 10-12 ఒక 20 డిపార్ట్మెంట్లు తగ్గించుకుంటా సార్. ఒక 8-10 డిపార్ట్మెంట్లు మాట్లాడతా సార్. ఇంపార్టెంట్ మాట్లాడదాం సార్. ఎస్సీ ఎస్టీ, మన ఎస్టీల గురించి మాట్లాడుకుందాం సార్ దయచేసి. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అధ్యక్ష, మనం ఎస్సీ వెల్ఫేర్లో నిధుల గురించి ఎట్లా ఖర్చు పెడుతున్నారో చెప్పిన అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్ కు 3,267 కోట్లు బడ్జెట్లో కేటాయించి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సాక్షిగా ఈ సంవత్సరం పెట్టిన ఖర్చు 28 కోట్లు మాత్రమే. ఇది ఏ రకంగా దళిత సమాజాన్ని ఉద్ధరించే పద్ధతి ఇది? అదేవిధంగా నిధుల సంగతి చూస్తే అట్లా. ఇంకోటి అధ్యక్ష, ఒకవైపు నిధుల్లో కోత పెడుతూ దళితుల జీవనాధారమైనటువంటి అసైన్డ్ భూములను కాజేసే ద్రోహ చర్యలకి ప్రభుత్వం పాల్పడతా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనేమో ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం, మిమ్మల్ని ఓనర్లు చేస్తాం అని ఘనంగా చెప్పారు అధ్యక్ష. కానీ 2 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను అన్యాయంగా ఈ ప్రభుత్వం కాజేస్తా ఉంది. పారిశ్రామిక పార్కుల పేరు మీద, రోడ్ల పేరు మీద ఎక్కడ చూసినా దళితుల భూములే లాక్కుంటా ఉన్నారు. 50,000 ఎకరాలు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ భూములను నేను జిల్లాల వారీగా వివరాలు చెప్పడానికి రెడీగా ఉన్నా. డిస్కషన్ పెట్టండి. ఏ జిల్లాలో ఎంత ఎక్వైర్ చేసిండ్రు, ఎంత నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎన్ని ప్రపోజల్స్ పెట్టిండ్రో కూడా డీటెయిల్స్ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈజ్ ఇట్ ఫెయిర్? ఇది మీకు న్యాయమా? దళితుల నుంచి కన్సర్న్ తోనే మాట్లాడుతున్నా అధ్యక్ష. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారా లేదా? ఇస్తే ఎప్పట్లోగా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2, ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను పారిశ్రామిక పార్కుల మీద ఇతర కారణాలతో తీసుకుంటున్న మాట వాస్తవమా కాదా? తీసుకోకుంటే వాళ్ళ భూములు వాళ్ళకు వాపసు ఇవ్వండి, పట్టాలు ఇచ్చి వాళ్ళని బతకనియండి. నంబర్ 3, మీ మేనిఫెస్టోలో ఒకవేళ ఎస్సీ ఎస్టీ భూములు తీసుకుంటే మార్కెట్ రేట్ ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మార్కెట్ రేట్ ప్రకారం అయినా సరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. నంబర్ 3. నంబర్ 4 అధ్యక్ష, మీరే ఫార్మాసిటీ దగ్గర పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే
ఫార్మాసిటీని రద్దు చేస్తాం, వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకి ఇస్తామని మీరు చెప్పారా లేదా? మరి చెప్పిన మాట కట్టుబడే నాయకత్వం అయితే, ఇందిరమ్మ రాజ్యం అయితే ఫార్మాసిటీ భూములను తక్షణమే తిరిగి రైతులకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష లక్ష్మణ్ గారు దయచేసి కంక్లూడ్ చేయండి. దయచేసి మీరు కంక్లూడ్ ఇప్పుడు లక్ష్మణ్ గారు మీరు 2 నిమిషాలు మీరే మంత్రి గారు, మీ మాటల్లో నిజాయితీ ఉంటే, మీ మాటల్లో దళితుల మీద ప్రేమ నిజమైతే వెంటనే పోలీసు వాళ్ళ ల్యాండ్ కమిషనరేట్ రద్దు చేయండి, దళితులకు తిరిగి వాపసు ఇవ్వండి, నేను మీకు వచ్చి నేనే సన్మానం చేస్తా. అట్లే మీరు అక్కడెక్కడో ఇంకో దగ్గర జరిగింది అన్నారు కదా, దాన్ని కూడా రద్దు చేసి తక్షణమే మీరే ప్రభుత్వం కదా, నౌ గివ్ ఇట్ బ్యాక్ టు ద ఎస్సీస్. వి అప్రిషియేట్. ఇప్పుడు సిద్దిపేట లిడ్ క్యాప్ ఏదైతే ఉందో పోలీస్ కమిషనరేట్ రద్దు చేయండి, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి భూములు వాపస్ తీసుకోండి, పోలీసు వాళ్ళకి వేరే దగ్గర ఇవ్వండి, లిడ్ క్యాప్ భూములు వాళ్ళకి ఇవ్వండి. వి ఫీల్ హ్యాపీ, వి అప్రిషియేట్. అధ్యక్ష హరిజన్ గారు కంక్లూడ్ చేయండి. చేస్తా అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. వాళ్ళు లేచి మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్పొద్దా? కంక్లూడ్ చేయండి. కొద్దిగా ఆగండి సార్. కంక్లూడ్ చేయండి సార్. మన గిరిజనుల గురించి మాట్లాడుకుంటాం సార్. ఆగండి సార్. కంక్లూడ్ చేయండి. నేను ఎస్సీలోనే ఉన్నా సార్. ఆగు సార్. ఎస్సీల గురించి మాట్లాడుకుందాం. కంక్లూడ్ చేయండి. అరే మనోళ్ళ గురించి మాట్లాడుకుందాం సార్. తండాలని ఆగమైతున్నాయి సార్. ఆగు సార్. తండాల గురించి మాట్లాడండి సార్. కంక్లూడ్ చేయండి సార్. తండాల గురించి మాట్లాడండి సార్. కంక్లూడ్ చేయండి. అధ్యక్ష ఎస్టీల గురించి విన్నాం. ఎస్టీల గురించి ఒకసారి చాలా ఉంది కానీ నేను కట్ షార్ట్ చేసి మాట్లాడతా అధ్యక్ష. గిరిజన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం బడ్జెట్లో 65 కోట్లు పెడితే పెట్టిన ఖర్చు 1,75,00,000. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు బడ్జెట్లో 53 కోట్లు పెడితే పెట్టిన ఖర్చు 5 కోట్ల రూపాయలు. విదేశాల్లో చదువుకునే గిరిజన విద్యార్థుల కోసం బడ్జెట్లో పెట్టిన డబ్బులు 38 కోట్లయితే పెట్టిన ఖర్చు కేవలం 16 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆనాడు కేసీఆర్ గారు గిరిజనులకు 10% రిజర్వేషన్ అంటే 10% రిజర్వేషన్ ఇచ్చాం, తండాలను గ్రామ పంచాయతీలు చేశాం, తండాలకు రోడ్లు వేసే ప్రయత్నం చేసినాం. కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష? ఇవాళ గిరిజన పిల్లల స్కాలర్షిప్ల కోసం బడ్జెట్లో పెట్టిన నిధులు ఖర్చు చేయకుండా 1,750 కోట్ల రూపాయలు ఇవాళ గిరిజన విద్యార్థుల డబ్బుల మీద కోత పెట్టారు అధ్యక్ష. ఒకవైపు నిధులు మళ్లిస్తున్నారు, ఇంకొక వైపు గిరిజనుల భూములన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భట్టి గారు, మరి అధికారులు మీ దృష్టికి తెచ్చారో లేదో, ఎంత జిమ్మిక్ అంటే మీ బడ్జెట్ నాకైతే చాలా బాధతో మాట్లాడుతున్నా అధ్యక్ష. హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఈసారి బడ్జెట్లో ఎన్ని డబ్బులు పెట్టారు? ఏదో 7,000 కోట్ల చిల్లర పెట్టిండ్రు. దాంట్లో జీతాలు హడ్కో అప్పులు కట్టంగా మిగిలేదు 5,500 కోట్లు మిగులుతాయి. అయితే ఇందిరా మిల్లకు ఆ పెట్టిన 5,000 ఇండ్లు ఎట్లా పెట్టింది తెలుసా సార్? ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్. పాపం ఎస్సీలకు ఇవ్వాల్సిన ఎస్డిఎఫ్ డబ్బులను ఇందిరా మిల్లకు అంటే బీసీ కానీ ఓసీలు కానీ ఇల్లు కట్టరా అధ్యక్ష? పెట్టిన 5,000 కోట్లలో అధ్యక్ష ఎస్టీ ఎస్డిఎఫ్ కింద 3,124 కోట్లు పెట్టారు. ఎస్సీ ఎస్డిఎఫ్ కింద 3,535 కోట్ల రూపాయలు. మొత్తం హౌసింగ్ పేరు మీద ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ కింద పెట్టేసి ఏమనంటే ఎస్డిఎఫ్ కు నిధులు పెట్టామని చెప్పి దాంట్లో మాయ చేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులను కూడా మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంత దారుణం అధ్యక్ష. మీరుండి ఈ రకంగా మళ్లించడం ఇది మీకు తగదు అని చెప్పి మీరు ఆన్సర్ చేయండి సార్. లాస్ట్ లెట్ మీ కంప్లీట్ సార్, టైం అవుతుంది ప్లీజ్. బీసీ వెల్ఫేర్ అధ్యక్ష, బీసీ వెల్ఫేర్లో అధ్యక్ష 2014-15లో 1,090 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే మేము దిగిపోయే నాటికి 4,000 కోట్ల రూపాయలకు పెంచినాం అధ్యక్ష. కానీ మీరేం చేశారు? 2024-25లో బీసీలకు మీరు ఖర్చు పెట్టిన డబ్బు 3,067 కోట్లు మాత్రమే తగ్గింది. మా పీరియడ్ కంటే బీసీల పట్ల 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో మీరు తక్కువ ఖర్చు పెట్టినారు. చెప్పుడేమో ఘనం, ఆచరణ శూన్యం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని, బీసీ సప్లై అమలు చేస్తామని, కానీ వాళ్ళు చేసింది ఏంటంటే 20,000 కోట్లు అని చెప్పిండ్రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే 1,000 కోట్లు తక్కువ చేసి కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే 50% జనాభా ఉన్న బీసీల మీద ఖర్చు పెట్టినారు అధ్యక్ష. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ చేనేత కార్మికులకు చేనేత బంద్ అయింది, థ్రిఫ్ట్ బంద్ అయింది, రంజాన్ బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ అయినాయి, గొల్ల కుర్మలకు గొర్రెలు బంద్ అయినాయి, ముదిరాజ్ బెస్త సోదరులకు చేప పిల్లలు బంద్ అయింది, గౌడన్నల కళ్ళు దుకాణాలపై దాడులు పెరిగినాయి, మద్యం షాపుల్లో 25% రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పారు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ మాట తప్పారు, బీసీ యువతకు 10 లక్షల వడ్డీ లేని రుణాలని చెప్పి మాట తప్పారు.
ఆ బీసీ ఆత్మగౌరవ భవనాలు అద్భుతంగా కేసీఆర్ గారు నియోపోలిస్ లో కోకాపేట్లో ఇస్తే అక్కడ మేము పూర్తి చేసిన గొల్ల కుర్మల భవనానికి వెళ్లి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసి వచ్చింది తప్ప 2.5 సంవత్సరాల మీ పాలనలో బీసీ ఆత్మ గౌరవ భవనాలకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదంటే బీసీల మీద మీకు ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీలో మనకు అర్థమైతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష టైం సార్, దయచేసి సార్ దండం పెడతా సార్. అరే పాపం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి మాట్లాడుతుంది సార్, దయచేయండి సార్. 2 hours టైం ఇచ్చాం, కంక్లూడ్ చేయండి. 2 గంటలు మైనార్టీల గురించి, ముస్లిం మైనార్టీల గురించి కూడా ఒకసారి విందాం అధ్యక్ష. మీరు కంక్లూడ్ చేయండి సార్. ఒక్క నిమిషం వినండి సార్. మైనార్టీల విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందో ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. భट्टी साहब, आप बजट में कांग्रेस पार्टी इलेक्शन मैनिफेस्टो में आप लोग बताए कि माइनॉरिटी बजट 4,000 करोड़ रुपया देंगे बोल के आप वादा करें. परसों पिछले बजट में आप लगाए 3,500 करोड़, लेकिन खर्च कितना हुआ? सिर्फ 1,600 रुपया खर्च करे. दैट मीन्स इट्स ओनली 45%. बजट में लगाए कम, लेकिन उसमें खर्चा आधा भी नहीं करे, सिर्फ 45% खर्च हुआ है. बीआरएस का क्या काम है मैं बताना चाहता हूं. 2019 और 20 में हमने हमारा गवर्नमेंट में 94% खर्च करे. 2020-21 में 72% बजट में खर्च करे. 21-22 में 80% खर्च करे. 22-23 में 96% खर्च करे. 23-24 में फिर 80% खर्च करे. लेकिन कांग्रेस सरकार आने के बाद 24-25 में आप सिर्फ 53%, 53% खर्च करे. 25 और 26 में ये साल में सिर्फ 45% खर्च करे. बात करोड़ों में है, काम तो पकड़ों में भी नहीं है आपका. पैसे नहीं दे रहे. पहले बोले 4,000, रखे 3,500, लेकिन खर्च करे सिर्फ 1,600 करोड़ रुपया. ये कुछ भी आप कोई भी वादा मुसलमानों के लिए जो करा, एक भी वादा आप नहीं निभाया. उर्दू अकेडमी में 130 बच्चे काम करते. उर्दू अकेडमी में जो बच्चे काम कर रहे, उन लोगों को 9 महीने से उर्दू अकेडमी में सैलरी नहीं मिल रहा है. इमाम मौजम साहब को आप 12,000 देते बोले, लेकिन आज तक नहीं दिए. टिमरी स्कूल जो केसीआर साहब ने लगाए, एक जमाने में जब केसीआर साहब के टाइम में 1,20,000 बच्चे पढ़ते थे, लेकिन आपके सरकार आने के बाद 30,000 बच्चे टिमरी स्कूल में कम हो चुका है. आप सोचिए, रिव्यू करिए. आप बहुत చాలా సార్లు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కంక్లూడ్ చేయమని చెప్తున్నాను. చాలా సభ్యులు ఇదైనా మీకు చాలా సందర్భం, చాలా సమయం ఇచ్చారు. 1 గంట 30 నిమిషాలు మాట్లాడినారు. మిగతా సభ్యులు చాలా మంది ఉన్నారు. 3 రోజుల నుంచి మీరు కంక్లూడ్ చేయండి. గౌరవం చేయండి దయచేసి. స్పీకర్ సార్, 3 రోజుల నుంచి చిన్నపిల్లలు చదువుకున్నట్టు నిద్రపోకుండా జ్వరం వస్తే 12 గోళీలు బుక్ చేసి ప్రిపేర్ అయ్యి వచ్చిన సార్. ఇంత కష్టపడి రాష్ట్రానికి మేలు చేయాలి, కొన్ని సూచనలు ఇవ్వాలని వచ్చాం సార్. మా గొంతులొక్కకు సార్. అరే మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకపోతే కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి మైక్ కూడా ఇయ్యరా సార్? సార్ ఒక అరగంట సార్ దయచేసి, దయచేసి ఒక అరగంట ఇవ్వండి సార్. దయచేసి ఒక అరగంట ఇవ్వండి సార్. దయచేసి ఒక అరగంట సార్. మీద కుట్ర చేస్తున్నారు సార్ శ్రీధర్బాబు గారు, ఇది మీకు తగదు సార్. నేను మాట్లాడితేనే మైక్ కట్ అవుతుందా సార్? ఒక అరగంట ఇవ్వండి సార్ దయచేసి, ఒక అరగంట సార్. చేతులు జోడించి ప్రార్థిస్తున్నా సార్. నేను మాట్లాడాల్సింది చాలా ఉంది సార్. మైనార్టీల గురించి, బీసీల గురించి, ఈ వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడాలి సార్. గాల గురించి మాట్లాడితే మైక్ ఇవ్వరా సార్? దయచేసి సార్. మీ చాలా సార్ మీరు ఇప్పటికే 1 గంట 32 నిమిషాలు మీరు మాట్లాడినారు. ఇప్పుడు ఇంటరప్షన్ అన్ని తీసేసినా కానీ, ఇంటరప్షన్ అన్ని తీసేసినా కానీ 1 గంట 3 hours సార్. దయచేసి ప్రధాన ప్రతిపక్షాన్ని మైకేరా సార్? ఇది ఎక్కడ న్యాయం సార్? ప్రధాన ప్రతిపక్షాన్ని మైకేరా సార్? మొత్తం డిస్కస్ 4 hours అనుకుంటే మీకు 1 గంట 32 నిమిషాలు మీరే మాట్లాడారు. వాట్ ఈజ్ రాంగ్ సార్? కూడా మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ సమయం ఇచ్చిన సార్. నేను 3.5 గంటలు కూర్చున్నా సార్. 3.5 గంటలు మీరు ఎప్పుడు బెల్లు కొడతారని అన్నం తినకుండా కూర్చున్నా సార్. తినకుండా కూర్చున్నా సార్. అన్నం తినలేదు సార్. 5 అవుతుంది సార్. అన్నం తినకుండా కూర్చున్నా సార్. మిగతా మైక్ ఇవ్వండి సార్. సార్ మీరు కంక్లూడ్ చేయండి. 5 నిమిషాలు కంక్లూడ్ చేయండి ప్లీజ్.
5 నిమిషాల్లో మీరు కంక్లూడ్ చేయండి. హాఫ్ అన్ అవర్ మీరు కంక్లూడ్ సార్ మీరు 5 నిమిషాల్లో 3 రోజులు నిద్రపోకుండా చదువుకున్నారు. 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి. సార్ మిగతా సభ్యులకి ఇచ్చేస్తాను సార్. ఒక హాఫ్ అన్ అవర్ సార్ దయచేసి. 5 నిమిషాలు ప్లీజ్. అరే జర ప్లీజ్ సార్. సలాం కర్తూ సార్. అధ్యక్ష సరిగా షార్ట్ कट చేస్తూ మాట్లాడతా అధ్యక్ష. ఒక హాఫ్ अन आवर कांग्रेस पार्टी का काम मुसलमानों के बारे में कैसा है बोलते साहब, ये कागज पे तो गुलिस्तान है साहब, मगर हकीकत में तो रेगिस्तान है साहब. అధ్యక్ష ఇక వైద్య రంగం మాట్లాడదాం అనుకున్నా కానీ మీరు టైం ఇస్తలేరు. ఇక హెల్త్ ఇచ్చి పెట్టేస్తా. ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు కూడా వదిలేస్తున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష నిరుద్యోగుల గురించి అధ్యక్ష, నిరుద్యోగుల విషయంలో అధ్యక్ష దయచేసి నేను బట్టి గారిని కోరేది ఒక్కటే, మీరు ఇప్పటికైనా తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి వారి పక్షాన కోరుతా ఉన్న అధ్యక్ష. మహిళల విషయంలో అధ్యక్ష మీరు నెలకు 2,500 రూపాయలు మహాలక్ష్మిలో మొట్టమొదటి హామీ ప్రతి మహిళకి ఇస్తామన్నారు. సగం కాలం అయిపోయింది అధ్యక్ష. ఇక మిగిలింది ఒకటే పూర్తి బడ్జెట్ అధ్యక్ష. ఈ 28 నెలల కాలానికి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ 70,000 రూపాయలు బాకీ పడ్డది. ఒక్కొక్క మహిళకు మహాలక్ష్మి కింద మీరు పడ్డ బాకీ 70,000 రూపాయలు. ఈ సభ ద్వారా బట్టి గారిని అడుగుతా ఉన్నా, మహాలక్ష్మి ఎప్పుడు ప్రారంభిస్తారు? రాష్ట్రంలో బాండ్ పేపర్ మీద మీరే సంతకం పెట్టి ప్రతి మహిళకు ఇచ్చిన దాని ప్రకారంగా ఈ బకాయి 70,000 రూపాయలు ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు లేవు, స్కూటీలు లేవు, తులం బంగారం లేదు, కేసీఆర్ కిట్లు లేవు, న్యూట్రిషన్ కిట్ లేదు, ఆరోగ్య మహిళ పథకం లేదు, బతుకమ్మ చీరలు లేవు, అంగన్వాడీ ఆశా వర్కర్లకు పెంచుతామన్న వేతనం 18,000 ఇంతవరకు పెంచింది లేదు. పెరిగిందేమని ఉన్నదంటే మీ పాలనలో కడుపు కోతలు పెరిగినాయి, మహిళలపై అత్యాచారాలు పెరిగినాయి, క్రైమ్ రేట్ పెరిగింది అధ్యక్ష. చేయూత పెన్షన్ అధ్యక్ష, మహాలక్ష్మిలో చివరి హామీ మీరు వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు అధ్యక్ష. ఆనాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 1000 చేస్తా అంటే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు చేసి మా నిజాయితీని మేము నిరూపించుకున్నాం అధ్యక్ష. రెండవసారి ప్రభుత్వం వస్తే 1000కి 2,000 రూపాయలు చేస్తామంటే ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం మొదటి క్యాబినెట్ లోనే 2,000 రూపాయలు ఇచ్చి మా నిజాయితీ నిరూపించుకున్నాం అధ్యక్ష. మీరు అధ్యక్ష సగం కాలం అయిపోయింది. మీకు డిసెంబర్లోనే 4,000 పెన్షన్ ఇస్తా, మనమొచ్చి కాళ్ళొత్తుతాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రసంగాలు ఇచ్చారు. మరి ఏమైంది? ఈ రాష్ట్రంలో 43 లక్షల మంది పెన్షన్దారులు మా బట్టి గారు తీపి కబురు చెప్తారేమోనని మీ బడ్జెట్ ప్రసంగాన్ని శాసనసభ వైపు ఎంతో ఆశగా చూసిన వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టారు. నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా, దయచేసి ఈ రాష్ట్రంలో 43 లక్షల మంది పెన్షన్దారులకు ఎప్పటి నుంచి 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారో చెప్పండి. ఈ 28 నెలల కాలానికి రాష్ట్రంలో ఒక్కొక్క పెన్షన్దారుడికి 50,000 రూపాయలు బకాయి పడ్డరు. అది ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని అడుగుతా ఉన్నా అధ్యక్ష. R&B గురించి ఆర్టీసీ గురించి కూడా మాట్లాడాల్సి ఉండి మీరు టైం ఇస్తలేరు కనుక R&B ఆర్టీసీ వదిలేస్తున్నా అధ్యక్ష. మా భూభారతి కూడా చాలా విషయాలు మాట్లాడదామని కానీ భూభారతిలో చాలా విషయాలు కట్ చేసి స్ట్రైట్ గా సాదా బైనామాకు వస్తున్న అధ్యక్ష. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6,18,000 మందికి ₹1 ఖర్చు లేకుండా సాదా బైనామా అమలు చేసి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చాం. కానీ వీళ్ళు ఏం చెప్పారు? మేము రాగానే 2వ విడత సాదా బైనామా పూర్తి చేస్తామన్నారు అధ్యక్ష. కానీ జరిగింది ఏంది అధ్యక్ష? 4,06,991 దరఖాస్తులు రిజెక్ట్ చేసినారు. కేవలం 177 మందికి మాత్రమే సాదా బైనామా అమలు చేశారు. అది అమలు చేసే ఉద్దేశం లేక మెలిక పెట్టారు. ఏం మెలిక? మీకు అమ్మిన వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిస్తే సాదా బైనామా అమలు చేస్తాం, అమ్మినోడు రాసియడు, నువ్వు సాదా బైనామా చెయ్యవు అంటే 8 లక్షల మంది సాదా బైనామా దరఖాస్తుదారుల నోట్లో మట్టి కొట్టారు. వాళ్ళకి ఇచ్చిన మాట తప్పారు మీరు. ఆనాడు LRS ఫ్రీ అన్నారు, గవర్నమెంట్ రాగానే ముక్కుపిండి ఇలా LRS వసూలు చేస్తున్నారు. 8 నెలల నుంచి కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు పాస్బుక్లు రాక ఇలా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకు 8 నెలల నుంచి పాస్బుక్లు ఇవ్వడం లేదో చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక మెస్సీ ఫుట్బాల్ అధ్యక్ష,
మెస్సీ ఫుట్బాల్ విషయంలో ఒక నిమిషం సార్ ఇది సోషో ఎకనామిక్ సర్వే అధ్యక్ష. ఈ బుక్ అంటే చాలా సైంటిఫిక్ ఉంటుంది అధ్యక్ష. దేశ విదేశాల్లో అనేక మంది ఆర్థిక నిపుణులు దీన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అధ్యక్ష. ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ జెర్సీ ధరించి రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఆడారని చెప్పి ఇందులో మంచి ఫోటో పెట్టారు అధ్యక్ష. ఈ ఫోటో చూడండి అధ్యక్ష. ఈ మెస్సీ గారు ఫుట్బాల్ ఆడారు రేవంత్ రెడ్డి గారితో ఫోటో పెట్టారు అధ్యక్ష. అయితే అసలు టెస్ట్ ఇక్కడే ఉంది అధ్యక్ష. ఇదేమో ఏఐ ఫోటో, అసలు ఫోటో ఇది అధ్యక్ష. అంటే మీరు ఆయన వేసుకున్న డ్రెస్ ఇది, వేసుకొని డ్రెస్ ఏఐలో తయారు చేసి రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ అన్నట్టు సోషో ఎకనామిక్ సర్వేలో కూడా మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు అధ్యక్ష. నేను మీరు సీనియర్ ఛానల్ బయట పేపర్లు తీసుకోవాలి, మీకు తెలిసి ఉన్నాయనే ఫోటోలు ఇవ్వండి. ఇదేం పద్ధతులు? ఇది కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఈ ఫోటో నిజమైతే మీరు సార్ ఈ ఫోటో నిజమైతే మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధమే. మీరు రెడీ చేయండి హరీశ్రావు గారు. ఏంది అధ్యక్ష ఇంత వక్రీకరణ? ఫ్యూచరిస్టిక్ అంటే నేను గిట్లా చేస్తాను అనుకోలేదు. ఏ చేస్తా అంటే గిట్లా మార్ఫింగ్ ఫోటోలను మీరు సోషల్ ఎకనామిక్ సర్వేలు పెట్టరు, ఇంత గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తారు అయితే నేను అనుకోలేదు. ఇది ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ ఫోటో ఆల్బమ్ కాదు, ఇది స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్. ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్ పెట్టినప్పుడు జాగ్రత్తగా పెట్టాలి, నిజాయితీగా పెట్టాలి తప్ప ఇట్లా మార్ఫింగ్ ఫోటోలతో పెట్టకూడదు అధ్యక్ష. వీళ్ళ $1 ట్రిలియన్ గురించి ఒకసారి చెప్పాలి అధ్యక్ష. సరిగా చాలా విషయాలనే కానీ $1 ట్రిలియన్ ఎకనామీ గురించి ఒకసారి చెప్తా అధ్యక్ష. కంక్లూడ్ చేయండి సార్. ఒక అరగంట సార్, గౌరవం కోసం మీకు ఇన్నిసార్లు అవకాశం ఇస్తున్నాను. మీరు కంక్లూడ్ చేయమంటే మీరు కొత్త విషయాలు లేదు అంటే సభ్యునికి అవకాశం ఇస్తున్నారు, మధ్యలో కూర్చోబెట్టాను సార్. ఒక హాఫ్ అన్ అవర్ సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి. 2 minutes కంక్లూడ్ చేయండి. 2 hours మాట్లాడారు పని చేస్తే మరి మీరు ఇంత గొంతుకు వస్తా అంటే 2 hours మాట్లాడండి. మీరు తక్కువ సమయం 2 hours మాట్లాడినారు మీరు అధ్యక్ష. అరే ఆగుపోయి కంక్లూడ్ చేస్తే కొద్దిగా ఆగు. కంక్లూడ్ చేయండి. చేస్తా అధ్యక్ష. అరే ఎందుకు పోయి అంత? అరే సార్ స్పీకర్ సార్ అట్లా చేయకండి సార్. మీరు కొంచెం చెప్పి ముగిస్తాను. మళ్ళా కొత్త కథ మొదలు పెట్టింది. నిన్న బట్టి గారు నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష. వారు బడ్జెట్ ప్రసంగంలో 4వ పేజీలో చెప్పారు, మభ్యపెట్టే మాయ మాటలు చెప్పడం, ప్రశ్నించే వారిని దూషించడం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి అన్నారు. బాధ్యతతో సమాధానం చెప్తాం, మేము దూషించము అన్నారు. నేను అంటున్నా అధ్యక్ష, బట్టి గారు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు చెప్పినటువంటి మాటలు మీ ముఖ్యమంత్రి గారు పాటిస్తారా? మీరు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ దూషించడం మానేయండి అని చెప్పగలుగుతారా అధ్యక్ష? ఇలా 4 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మాట్లాడే ఆ మురికి భాష ఏంది అధ్యక్ష? ఒక 2 minutes సార్. నేను ఒకటే చెప్తున్నా డిప్యూటీ సీఎం గారు న్యూటన్ సిజాల్లా అవుతుంది అధ్యక్ష. బట్టిగా నేను ఒకటి అంటున్నా, మేము మర్యాదగా ఉండాలి అంటున్నాం. మేము లేమా అధ్యక్ష? మేమేమన్నా మీ ముఖ్యమంత్రి లాగా లాగులో తొండలు దొరకొస్తామన్నామా? మేమేమన్నా మెడలో పేగులు వేసుకొని సార్. చివరిగా నేను చెప్పేది ఒకటే అధ్యక్ష. సరే మళ్ళీ పద్ధతులు వచ్చినప్పుడు మాట్లాడతాం. మీ మాట మీద గౌరవంతో కంక్లూడ్ చేస్తా అధ్యక్ష. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి అధ్యక్ష, అంత మాట్లాడలేదు. 40-50 పేజీలని టైం ఇస్తే ఇంకొక 2 hours మాట్లాడతా. చివరిగా నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ రాష్ట్రం బాగుండాలి అధ్యక్ష. సరే మేము ఓడిపోయాం అధ్యక్ష, మాకేం బాధ లేదు, మీరు మమ్మల్ని ఓడించారు. కానీ మేము ఒక్కటే కోరుతున్నాం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఓడించకండి, తెలంగాణ అభివృద్ధిని ఓడించకండి అధ్యక్ష. చరిత్ర ఎప్పుడూ నిర్మాణాన్ని గుర్తుపెట్టుకుంటుంది, గౌరవిస్తుంది, విధ్వంసాన్ని క్షమించదు, ఖచ్చితంగా శిక్షిస్తుంది. మీరు పుట్టించిన ఈ వినాశనం రేపు మిమ్మల్ని మింగేస్తుంది. రాష్ట్ర ప్రజలకు మీ యొక్క విధ్వంసకరమైన చర్యల వల్ల ఇలా శాపంగా మారుతా ఉంది. ఇప్పటికైనా అబద్ధాలు ఆపండి,
విధ్వంసాలు ఆపండి, అభివృద్ధి వైపు అడుగులు వేయండి, లేదంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు అని చెప్పి తెలియజేస్తూ భట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మళ్ళీ లాస్ట్ ఒకటే మాట చెప్తున్నా, మొదటి బడ్జెట్లో 59,000 కోట్లు కోతబడ్డది, రెండో బడ్జెట్లో 55,000 కోట్లు కోతబడ్డది, మూడో బడ్జెట్లో మళ్ళీ అన్రియలిస్టిక్ బడ్జెట్ పెట్టినారు. 50,000 కోట్లు వాస్తవ అంచనాల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి మీరు ఎవరికి కోత పెట్టారు? దయచేసి అన్రియలిస్టిక్ బడ్జెట్ పెట్టి బల్లలు కొట్టించుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయొద్దని, 6 గ్యారంటీల బిల్లు చట్టబద్ధత బిల్లును వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పట్లోగా అమలు చేస్తారు? వృద్ధులకు 4,000 పెన్షన్ ఎప్పట్లోకి ఇస్తారు? మహిళలకు 2,500 ఎప్పట్లోకి ఇస్తారు? వారికి పడ్డ బకాయిలు ఎప్పట్లోకి పూర్తి చేస్తారు? నిరుద్యోగులకు 2 లక్షల గురువింద కింద ఎంత నల్లగా ఉందో తెలియదు, వాళ్ళ కింద ఎంత నల్లగా ఉందో నాకు తెలుసు. నేను మొత్తం చూసి వచ్చినాను అధ్యక్ష. ఇక నేను ఎక్కువ చెప్తే బాగుండదు, చిట్టా చెప్తే అసలు బాగుండదు. కమిటీ ఆన్ ఎథిక్స్ కి వారి వ్యవహార శైలిని ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది. ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా, ఇప్పుడు కమిటీ లేదని వారు చెప్పారు, సమయానికి బాగా గుర్తు చేశారు అధ్యక్ష. ఎంబడే ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి హరీష్ రావు గారి సూచన మేరకు తక్షణమే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా